ఒక కాలంలో ఒక చోట ఒక బామ్మ ఉండేది. ఆ బామ్మ తన ఇంటిని, చుట్టుపక్కల ప్రాంతాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుకునేది. పూలతోటి, చెట్లతోటి తన ఇంటి చుట్టుపక్కలంతా ఎప్పుడూ కూడా చాలా శుభ్రంగా ఉండేది. కానీ పక్షులని, చెట్లని ఇష్టపడేటటువంటి ఆ బామ్మ మొత్తంగా చెట్టు మీద కూర్చున్నటువంటి ఆ కాకుల్ని చూసి వాటితో ఎప్పుడూ పోట్లాడుతూనే ఉండేది. బచ్చా, ఈ కాకుల గోల నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు చూడు ఇవి ఇక్కడే తిష్టేస్తూ ఉంటాయి. చాలా తలనొప్పిగా ఉన్నాయి. కాకులు ఇక్కడ నుంచి పొండి పొండి. బామ్మ ఎందుకని పాపం ఆ కాకుల్ని అలా తరిమేస్తుంది? కాకులు అందంగా ఉండవు కదా, అందువల్లేమో. అయినా ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం అంత మంచిది కాదు. అదలా ఉండగా ఒకరోజు బామ్మ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల పడుకుంది. రూమ్ లోపల తన మంచం మీద పడుకునున్న ఆ బామ్మ కిటికీ నుంచి తన ఇంటి చుట్టుపక్కల పడున్నటువంటి చెత్తని, ఆకుల్ని, కొమ్మల్ని చూసి చాలా బాధపడింది. అరేరే, నా ఇల్లు, వాకిలి అంతా కూడా చాలా గందరగోళంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నాకొచ్చిన వ్యాధి నయం అవని అప్పుడు ఇదంతా శుభ్రం చేస్తాను. నాకు సాయం చేయడానికి ఎవరైనా తోడుగా ఉంటే బావున్ను. ఎప్పుడూ ఇంటి పక్కనే ఉండే ఆ చెట్టు మీద వాలేటటువంటి ఆ కాకులన్నీ ఆ బామ్మ ఇల్లు, ఇంటి చుట్టుపక్కలంతా చెత్త పడుండటాన్ని చూసి వెంటనే వాటికి ఏదో సందేహం కలిగింది. ఆ బామ్మ ఇక్కడ లేదా? ఇల్లు, వాకిలి అంతా చాలా గందరగోళంగా చెత్తగా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎప్పుడు ఈ స్థలాన్ని శుభ్రంగా ఉంచే ఆ బామ్మ ఏవైనట్టు అర్థం కావటం లేదు. ఒకవేళ ఒళ్ళు బాగోక పడుకున్నారా? బామ్మ ఎటువైపున వెళ్ళిపోయారా? అలా అయితే ఈ చోటంతా మనమే శుభ్రం చేద్దామా? చెయ్యాలంటారా? మనం ఆ పని చేస్తే బామ్మకి నచ్చుతుందంటారా? మనల్ని చూసిన ప్రతిసారి తను తిట్టుకుంటూనే ఉన్నారు. అది బామ్మ మన మీదున్న కోపంతో ఏం చేయలేదు. రండి స్నేహితులారా, మనం శుభ్రం చేద్దాం. బామ్మ చూస్తే సంతోషపడుతుంది. వీళ్ళు తిట్లు తిన్నది ఇక చాలదా? ఆ బామ్మ నోటి నుంచి రోజు తిట్లు తింటేనే వీళ్ళకి నిద్ర పడుతుందనుకుంటా. కానీ వాళ్ళు చేస్తున్నది నిజంగా చాలా పెద్ద సహాయం. నువ్వు చెప్పేది మంచిదే, కానీ ఆ కాకులు ఏం చేసినా సరే ఆ బామ్మ తిడుతూనే ఉంటుంది. ఆవిడకి ఇది నచ్చుతుందా? అది కూడా నిజమే. ఏం జరుగుతుందో మనం చూద్దాం. కాకులు ఇంటి చుట్టుపక్కల స్థలమంతా శుభ్రం చేయటం కిటికీ ద్వారా చూసిన ఆ బామ్మకి కాకుల్ని తను తిట్టిన విధానాన్ని తలుచుకుని తనే చాలా బాధపడింది. దేవుడా, ఈ అమాయకపు కాకుల్లా నేను నోటికొచ్చినట్టు తిట్టాను. కావు కావుమంటూ అరిచి గోల పెట్టే ఈ కాకుల గుంపుకి ఇంత పెద్ద మనసు ఉందని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను. అరే బిడ్డల్లారా, వెళ్ళిపోకండి, ఎగిరి పారిపోకండి, భయపడకండి. ఇక నుంచి నేను మిమ్మల్ని తిట్టను, భయపెట్టను. ఇలా చూసారా, నేతి అరిసెలు ఇవన్నీ మీకోసమే.
రండి, వచ్చి ఇవన్నీ చక్కగా తినండి. త్వరగా రండి. రామ్మా, రా రా రా, వచ్చి ఇవి తినండిరా. ఎంతో సంతోషంగా ఆ బామ్మ ఆకులో పెట్టిన రుచికరమైన ఆ నెయ్యి అరిసెలు తినటానికి కాకులు పోటీ పడుతూ మరీ వచ్చాయి. అలా పోటీ పడుతూ అవి పూర్తిగా తినేశాయి. అలా ఆ రోజు నుంచి ఆ బామ్మకి కాకులకి మధ్య స్నేహ సంబంధం బాగా మెరుగుపడింది. ఏంటి ఇంత అల్లరి చేస్తుంది ఈ కోతి పిల్ల? మనల్ని మామిడి పండు తినకుండా చేసింది. ఇంత అల్లరి చేస్తుందా ఈ కోతి? ఆ కోతి చాలా అల్లరి చేసేది. తను చేసే అల్లరి వల్ల అడవిలో ఉండే మిగతా జంతువులు కూడా ఎంతో ఇబ్బంది పడుతూ ఉండేవి. అదలా ఉండగా ఒకరోజు ఆ అడవిలో చెట్లని కొట్టడానికి కొందరొచ్చారు. వాళ్ళు అడవిలో ఉన్నటువంటి ఒక చెట్టుని కొట్టడం మొదలుపెట్టారు. బాబు నూలా, అడవిలో చెట్లు కొట్టేసేవాళ్ళు వచ్చినట్టుకున్నారు. నువ్వు అటువైపుకి వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళ కంట్లో పడితే చాలా ప్రమాదం. సరే సరే, నేను చూసుకుంటానులే. అలా అయితే ముందు ఆ చోటుకి వెళ్ళి చూసి ఆ తర్వాతే మనం తినాలి. చెట్టుని ఎలా కొస్తారో నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. బాబు అటు వెళ్ళకో, నువ్వు వెళ్ళి అక్కడ నీ తోక జాడించకో. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా నూలన్ కోతి కూడా అక్కడికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టు కొట్టే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు. వాళ్ళు పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడికి వెళ్లిన నూలన్ కోతి వాళ్ళ ఆయుధాన్ని చేతిలోకి తీసుకుంది. దానితో ఆడటం మొదలుపెట్టింది. చివరికి నూలన్ కోతికి కూడా అదే జరిగింది. అలా అహంకారంతో అల్లరిగా ఉండే కోతికి ఆ రోజు తోక పోయింది. తోకలేని కోతి వెళ్తోంది, చూసారా? చూసామే, మేము చూస్తున్నామే. తోకలేని కోతిని అడవిలోని మిగతా మృగాలన్నీ వేళాకోళం చేస్తూ ఉండేవి. నూలన్ కోతికి చాలా బాధగా అనిపించింది. తను ఒక పెద్ద చెట్టెక్కి కూర్చుంది. అప్పుడే ఆ చెట్టుకున్న రంధ్రంలో ఏదో దగదగ మెరవడం తను చూసింది. ఏంటిది దీపంలా ఉందే? తోకను కోల్పోయిన నాకు దేవుడిచ్చిన దీపమేమో ఇది. ఏది ఏమైనా సరే దీన్ని నా దగ్గరే ఉంచుకుంటాను. భయపడకండి, నేను మిమ్మల్ని ఏమి చేయను. మీకు సహాయం చేయడానికే నేను వచ్చాను. నాకు సాయం చేయడానికా? అదెలాగా? అవును, నేను నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను. నా
ఆశలన్నిటినీనా? నీ ఆశ ఏదైనా సరే నేను నెరవేర్చి ఇస్తాను. కానీ 3 ఆశలు మాత్రమే అడగాలి. ఈ రోజు నాకంత అదృష్టమే. ఈ భూతం దగ్గర నుంచి 3 వరాలు కోరుకోవాలి. ఆ తర్వాత ఈ అడవిలో నేను ఒక మహారాజులా తిరుగుతాను. ముందుగా తెగిపోయిన ఈ తోకని అడుగుతాను. నాకు ముందుగా తెగిపోయిన నా తోక కావాలి. ముందు దాన్ని ఇవ్వు చూద్దాం. ఓ, దానికేముంది, వెంటనే చేస్తాను. ఇదిగో నీ తోక, తీసుకో. ఏయ్, ఏంటి భూతం పాడు చేస్తున్నావు? నేను అడిగింది ఈ తోక ఇంతకు ముందు నాకున్నట్టే ఉండాలి అని. ఓ, అంతేనా విషయం? శరీరానికే కదా పెట్టచ్చు. ఇందా తీసుకో. అయ్యయ్యో, ఏ భూతం, ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడైనా తోక పొట్ట మీద ఉంటుందా? ఇంకెక్కడ పెట్టాలి? అరెరెరెరెరె, తోక ఎక్కడుంటుందో కూడా తెలియని తెలివి తక్కువ భూతంలా ఉన్నావే. తెలీదు యజమాని, నాకు తోక లేదు కదా. ఇలా చూడు, ఇదిగో ఇక్కడే ఉంటుంది. ఏంటి, అర్థమైందా? ఓ, అంతేనా? ఇదిగో ఇప్పుడే పెడతా. భలే భలే భలే, పోయిన తోక తిరిగి వచ్చేసింది. ఏయ్ భూతమా, ఇంకా మిగిలిన 2 వరాలు కోరుకుంటాను, నాకిస్తావా? నీకు నేను 3 వరాలు ఇచ్చేశాను. ఆ? ఎప్పుడో? ఇప్పటిదాకా నువ్వు ఇచ్చింది 1 వరమే కదా. తోక తీసుకొచ్చి ఇచ్చింది అది మొదటి వరం. తోకని శరీరంలో అంటించమన్నది 2వ వరం. తోకని మళ్ళీ మార్చి అతికించమన్నావుగా, అది 3వ వరం. ఆ? ఏంటిది? నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకోటి జరుగుతోంది. తెలివి తక్కువ దద్దమ్మ కోతి, నీకు తోకైనా దక్కింది కదా, అదే పెద్ద అదృష్టమని సంతోషపడు. ఇకపైనైనా ఎవ్వర్ని ఇబ్బంది పెట్టొద్దు. నేను చెప్పింది అర్థమైందా? ఆ తర్వాత ఎప్పుడూ కూడా మిగతా ప్రాణుల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఏడిపించడం కానీ తను చేసేది కాదు. ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్న ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే. ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబాయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే, నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు. పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఎటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు.
ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు? నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి, నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఆహా, ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు ఈ గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి, మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. వద్దు, కొట్టద్దు, అరే కొడకొద్దు, పట్టుకో కొడుకో. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దెదని మోసాలు మారి అయిన ఆ పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది.